నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు వాళ్ళను నకిలీ అని చెప్పేసి అక్రమంగా కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది విమర్శిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అకామా లేకుండా కువైట్ లో అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పేసి, కానీ కువైట్ లోనే కువైటీలు కూడా నకిలీ అని తెలిపోయింది. ఎందుకంటే చాలా మంది కువైటీలు డబ్బుకు ఆశపడి ప్రవాసులకు విదేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, లేకపోతే వాళ్ళకు బంధుత్వం ఉండో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులుగా కొడుకుగానో కూతురుగానో చాలా మంది విదేశీయులను ప్రవాసులను తమ యొక్క కుటుంబాలలో ఇది చేర్చుకోవడం జరిగింది. తాజాగా మనం చూసుకుంటే జాతీయ పరిశోధన కోసం సుప్రీం కమిటీ సమర్పించిన ఫైల్స్ ను సమీక్షించడం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దాని నిర్ణయాలలో చేర్చబడిన వ్యక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉందని చెప్పి కువైట్ లో నకిలీ కువైటీల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు 2162 కేసుల నుంచి కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించినట్లు కమిటీ తెలిపింది. అలాగే వాటిని మంత్రిమండలికి సమర్పించడానికి సిద్ధం చేసింది. చట్టపరమైన విధానాలకు అనుగుణంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఆగస్టు 29వ తేదీ నుంచి డిసెంబర్ 5 గురువారం వరకు 99 రోజులలో 9132 మంది నకిలీ కువైటీలను గుర్తించామని చెప్పి, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. సుప్రీం కమిటీ తన యొక్క వారపు సమావేశాలలో ఈ యొక్క తాజా గణాంకాలను ప్రకటించింది. అలాగే నవంబర్ లోనే మనం చూసుకుంటే 5870 నకిలీ కువైటీల కేసులను మేము తీసుకోగలిగామని చెప్పి, అక్టోబర్ నెలలో 202, అలాగే ఆగస్టులో 78, ఇలా రోజు రోజుకు నకిలీ కువైటీ పౌరసత్వాలు పొందిన వారు ఎవరైతే ఉన్నారో నకిలీ కువైటీలను 99 రోజుల్లో 9132 మందిని అయితే మేము పట్టుకోగలిగామని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క ఫైళ్లను అధ్యయనం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే 2000 మందికి పైగా నకిలీ కువైటీల ఫైళ్లను రద్దు చేయాలని చెప్పేసి కువైట్ ఉప ప్రధాని మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.